గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మనం లాస్ట్ టైం సింప్లిఫికేషన్ టాపిక్ చెప్పుకున్నాం. ఇప్పుడేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్న టాపిక్ చూడండి. టుడే టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నట్లుగా డివిజిబిలిటీ రూల్స్ రావాలి సార్. డివిజిబిలిటీ రూల్స్ రావాలమ్మ ఒకటి. డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ మీకు టేబుల్స్ బాగా రావాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయాలంటే. మనం నార్మల్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే బేసిక్ సింపుల్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి లేదు సార్. ఎగ్జాంపుల్ x² + 2x + 3. ఎక్స్ పైన ఉన్న కోఎఫిషియంట్ 2 ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2x + 3 అంటే లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకు రూట్స్ వస్తాయి, 2 రూట్స్ వస్తాయి. నార్మల్ మనం రూట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? -b ± b² - 4ac/2a. ఇదే కదా రూట్స్ కనుక్కోవాలంటే ఫార్ములా. ఇది ఫార్ములా లేకుండా కూడా మనం చేయొచ్చు. ఓకేనా? అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నప్పుడు మనకు తెలుస్తుంటది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. దీని గురించి చెప్పడానికి ఏముండదు మా ఇంట్రడక్షన్ టాపిక్. బట్ కాకపోతే క్వశ్చన్స్ చేస్తున్న కొద్దీ మనకు వస్తుంటాయి అనమాట, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు. అంటే ఎలా సార్ట్అవుట్ చేయాలనేది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి అమ్మా. x² కోఫిషియన్స్ y² కోఫిషియన్స్ ఈక్వల్ గా లేవు. ఈక్వల్ చేసుకోవాలంటే మనం × 2తో మల్టిప్లై చేసుకోవాలి కదా. వచ్చిన రూట్స్ ని 2తో మల్టిప్లై చేసుకోవాలి. లేకపోతే మనకు వచ్చిన రూట్స్ ని ÷ 4 ÷ 2 అయినా చేయాలి. ఇప్పుడు ఇది ఉంది, ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ 1 4x² + 20x + 25 = 0 కదా. ఇప్పుడు మనం చేయాలంటే ఏంటి? 4 × 25 100. 100కి రూట్స్ చూడాలి కదా. 10 × 10 కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం? 4x² + 10x + 10x + 25 = 0. ఇక్కడ ఎంత కామన్ తీయొచ్చమ్మా? 2x కామన్ తీయొచ్చుగా. 2x + 5. ఇక్కడ 5 కామన్ తీయొచ్చుగా. +5. 5 కామన్ తీస్తే 2x + 5 = 0. ఇక్కడ 2x + 5 ఒకటి, ఇంకోటి 2x + 5 = 0. x -5/2, ఇంకో రూట్ కూడా -5/2. ఇది కదా. ఇది ప్రాసెస్ మనకి నార్మల్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో. ఇదంతా చేయకుండా మనం ఈజీగా చేయొచ్చు. 4 × 25 కదా. 25కి మళ్ళీ రూట్స్ 5 × 5 చేయొచ్చు కదా. దీన్ని 2 × 2 మధ్యలో 20 రావాలి. 20 రావాలంటే 10 × 10 ప్లస్ చేస్తే 20 రావాలి, ఇంటూ చేస్తే 100 రావాలి. ప్లస్ చేస్తే 10 10 ఎంత? 25 కదా. ఒక్క నిమిషం. 100 రావాలి. మల్టిపుల్ చేస్తే 100 రావాలి. ఎడిషన్ చేస్తే 20 రావాలి. మనం తీసుకున్న రూట్స్ మనకేమొచ్చాయి? 10 10 కదా. ఎడిషన్ చేస్తే 10 20 వస్తుంది. మల్టిపుల్ చేస్తే 100 వస్తుంది. ఈ వచ్చిన రూట్స్ ని మైనస్ మైనస్. ఓకేనా? ఎక్స్ రూట్స్ వాల్యూ ఇక్కడ ప్లస్ ఉంది కదా. ప్లస్ ఉండబట్టి మైనస్ వచ్చింది. నెక్స్ట్ 2y² + 11y + 15 = 0. 2 × 15 30. 30 రావాలంటే 11కి 6 5
6 × 5 చేస్తే 30. 6 + 5 11. ఈ రూట్స్ ఏమవుతున్నాయి? వై రూట్స్ -6 -5. కాకపోతే ఇక్కడ రూట్స్ సేమ్ గా లేవు కదా, ఇక్కడ 4 ఉంది రూట్స్. x² కోఫిషియంట్ 4 ఉంది, ఇక్కడ y² కోఫిషియంట్ 2 ఉంది. 2 ఉన్నది కాబట్టి ఇక్కడ × 2 చేస్తే రూట్ ని సరిపోతుంది కదా, వైకి వచ్చిన రూట్స్ ని × 2 చేద్దాం. -12 -10 కంపేర్ చేద్దాం అమ్మా. -10 -10 -10 -12 అంటే x > y. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేయమండి, x > y. ఆప్షన్ బి. సో దీనికన్నా ముందు చిన్న కాన్సెప్ట్ ఇంకోటి ఏంటి ఉంటుందంటే, కంపారిజన్ కదా, మనకి రూట్స్ అనేవి కంపారిజన్ చేయాలి కదా. కంపారిజన్ చేసుకున్నప్పుడు x² + bx + c = 0, y² + ay + d = 0. ఇవే కదా ఈ ఈక్వేషన్స్ మనకి ఇలాగే ఉంటాయి కదా. ప్లస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉండి ఆ వై వై కోఫిషియంట్ ముందు కూడా ప్లస్ ఉంది అనుకోండి, మనకు వచ్చిన రూట్స్ అనేవి మైనస్ మైనస్ అవుతాయి. మైనస్ మైనస్. ఓకేనా. నెక్స్ట్ x² - bx + c = 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ వచ్చింది, కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉంది, మైనస్ వచ్చింది ఎక్స్ కోఫిషియంట్ ముందు. అప్పుడు మనకు వచ్చిన రూట్స్ అంటే రెండు ప్లస్లు అవుతాయి. డైరెక్ట్ మనకి ఇక్కడ మైనస్ వచ్చిందంటే రూట్స్ రెండు పాజిటివ్ అవుతాయి, ఇక్కడ ప్లస్ వచ్చిందంటే రూట్స్ రెండు నెగిటివ్ అవుతాయి. ఓకేనా సార్. నెక్స్ట్ ఇలాగ ఇచ్చాడు కదా సార్ ఈక్వేషన్స్, సేమ్ కంపారిజన్ కదా సార్. మనకి ఇక్కడ మైనస్ ఉంది, ఈ రెండు కంపారిజన్ చేయమండి. కాన్స్టెంట్ ముందు మైనస్ వచ్చింది, ఇక్కడ కాన్స్టెంట్ ముందు మైనస్ వచ్చింది, మనం తిరిగి చూడకుండా నో రిలేషన్ చెప్పవచ్చు. నో రిలేషన్. రెండు కాన్స్టెంట్ ముందు నెగిటివ్ వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకొని నో నో రిలేషన్ పెట్టేయండి. కాన్స్టెంట్ ముందు రెండు మైనస్లు వస్తే నో రిలేషన్. అంతకుమించి మనం క్వశ్చన్ కూడా చదవవసరం లేదు, మనకు రూట్స్ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కాన్స్టెంట్ ముందు రెండు వస్తే నో నో రిలేషన్. సరే, ఇప్పుడు నార్మల్గా ఒక ఈక్వేషన్ ఇస్తుంది చూడండి. x² - 2x + 3 = 0, y² + 2y + 3 = 0. ఇప్పుడు రెండు రూట్స్ కంపేర్ చేయమండి కదా, కంపేర్ చేయాలి కదా. ఇక్కడ మైనస్ వచ్చింది, మనకు రూట్స్ ఏమొస్తాయి? ప్లస్ వస్తుంది, ప్లస్ ప్లస్. ఇక్కడ ప్లస్ వచ్చింది, రూట్స్ ఏమొస్తాయి? మైనస్ మైనస్. x < y. డైరెక్ట్ మనం చెప్పవచ్చు, రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. డైరెక్ట్ మనం చెప్పవచ్చు రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చింది, మనకు రెండు రూట్స్ కూడా పాజిటివ్ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, రూట్స్ కూడా నెగిటివ్ వస్తుంది. సరే, అది ఎప్పుడు కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉండాలి, మళ్ళీ ప్లస్ లేకపోతే మారిపోతాయి ఈక్వేషన్స్. ఓకేనా. అది చిన్న కాన్సెప్ట్ ఇంతే, ఇంతకు మించి ఇంకేం ఉండదు, రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడమే. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ సార్, సెకండ్ క్వశ్చన్ చూడండి. మనకి వచ్చిన రూట్స్ మైనస్ అంటే మనకు వచ్చిన రెండు రూట్స్ పాజిటివ్, ఇక్కడ కూడా పాజిటివే, మనం ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. చేద్దాం చూడండి. 3 × 15 కదా సార్. 3 × 15 5 3 9 5 అవుతుంది కదా, 14 కావాలి కదా. +9 +5 x = ఇక్కడ కోఫిషియంట్స్ ఈక్వల్ లేవు, 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే వచ్చిన రూట్స్ ని 2 చేస్తే సరిపోతుంది కదా. అంటే +18 +10. వై వై యొక్క రూట్స్ ఇప్పుడు 6 × 18 9 3 9 2 3 2 3 9 27 2 2 4 27 4 +27 +4 +4 అనేది ఈ మధ్యలోకి వెళ్ళిపోతుంది కదమ్మా.
+18 +10 ఏమో +7కి +27 +4కి మధ్యలోకి వస్తుంది కదా, రిలేషన్ చెప్పలేం కదా మనం, ఏది పెద్ద ఏది చిన్నది. ఆప్షన్ ఈ, నో రిలేషన్. నెక్స్ట్, ఇక్కడ మనకు వచ్చిన రూట్స్ కూడా పాజిటివ్లు వస్తాయి రెండును. రెండు పాజిటివ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఈ ఈక్వేషన్స్ ఈక్వల్ గా లేవు చూడండి. x² కోఫిషియంట్ 4 ఉంది, y² కోఫిషియంట్ 10 ఉంది. అంటే ఇది ఎంతతో మల్టిప్లై చేయొచ్చు, 5తో చేయొచ్చు. ఇది 2తో చేయొచ్చు. వచ్చిన రూట్స్ ని 2తో మల్టిప్లై చేయాలి, అది 5తో మల్టిప్లై చేయాలి ఎక్స్ రూట్ ని. ఇక్కడ చూద్దాం. 4 16 64 కదా. 64 అంటే 16 అంటే 8 8 కదమ్మా. 8 8 ఇంటూ 5 కదా. 40 40 ప్లస్ కదా ఇది. నెక్స్ట్ 21 అంటే 7 ఇంటూ 3, 10 అంటే 5 2, 15 14, 5 3 15, 7 2 14 ఇంటూ 2 చేయాలి కదా వచ్చిన రూట్స్ ని. 30 28 ప్లస్ కదా, x గ్రేటర్ దాన్ y, ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చిన రూట్స్ పాజిటివ్. సార్ ఇవి ఐబిపిఎస్ పిఓ ఎస్బిఐ పిఓ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట ఇవి. ఐబిఎస్ క్లర్క్ ఎస్బిఐ క్లర్క్ కింద స్టాండర్డ్స్ ఉండవు, అవి కొద్దిగా బాగానే ఉంటాయి. 114, 3 × 114 అంటే 114 రూట్స్. 19 6 కదా, డైరెక్ట్ తెలిసిపోతుంది కదా, 6 19 అని. 37 రావాలి కదా. 8 18 19 సరిపోతుందా. x ఈజ్ ఈక్వల్స్ టు 18 19, y ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి మీ x² కోఫిషియంట్ y² కోఫిషియంట్ ఈక్వల్గా ఉంది, మనం ఏంటి చేయాల్సిన అవసరం లేదు. 171 అంటే 9తో అవుతుంది కదా, 9 మల్టిపుల్ అవుతుంది కదా, 9 1s 9 8s ఇంటూ 3. 19 అమ్మది. 19 93 27 27 19 సరిపోతుంది కదా. y ఈజ్ ఈక్వల్స్ టు 19 27, రెండు పాజిటివ్లే కదా. వాల్యూ x టు y, x <= y, ఆప్షన్ డి. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చేసరికి మనం ఈ రూట్ ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తామనేది ఉంటుంది. 89 సార్, 3 6 18, ఇంకోటి 19, 37 రావాలి కదా సార్. ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ ఏ ఏ ఈక్వేషన్స్ కలిపి 37 వస్తుందో మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడం అది, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన రూట్స్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ వచ్చిన రూట్స్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, మనం చెప్పలేం, డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం. అందుకని చూద్దాం. కోఫిషియంట్స్ కూడా ఈక్వల్ లేవు, వచ్చిన కోఫిషియంట్ ని y కోఫిషియంట్ ఇంటూ 2 చేద్దాం. ఫస్ట్ ఇది 150, 3 ఇంటూ 5 ఇంటూ 30, 15 30 కదా. 6 5 25, 18, ఇది అవ్వడం లేదు. నెక్స్ట్ 3 ఇంటూ 2, 5 3 15, 15 అంటే 5 2 10, 6 5 కదా. 6 3 18 అవ్వట్లేదు. 15 2 కదా. Oh, shit. ఒక్క నిమిషం అమ్మా. 2 ఇంటూ 15 ఇంటూ 10, అదే అదే అమ్మా.
5 3s 5 2s కదా. 25 కదా. 25 12 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ ఇప్పుడు మైనస్ ప్లస్ ఎక్స్ వాల్యూస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 11 into 6 కదా, సరిపోతుంది కదా. 17 ఇంటూ 2 చేద్దాం రూట్స్. 22 12 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ డి. నెక్స్ట్ 56 7 8 క్లియర్ తెలిసిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు 15 అంటే 5 3. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఆప్షన్ సి. నెక్స్ట్ 7 5s ఎక్స్ రూట్స్ 35 కంటే 10 కంటే 5 2 మైనస్ 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 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ బి. నెక్స్ట్ 48 5 కదా, 40 అంటే +8 -5 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు 36 5 -6 -5 ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఇవి వస్తాయి సార్, ఆప్షన్ ఏ. ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు సార్. నెక్స్ట్ చూడండి సార్, నో రిలేషన్ బోనస్ క్వశ్చన్. నో రిలేషన్ ఎగ్జామ్లో ఎలాంటి వచ్చినా బాగుంటుంది అనిపిస్తుంది. ఒకటి వస్తుందమ్మా, అది చెప్పలేము. సమ్ టైమ్స్ మన షిఫ్ట్ బాగోకపోతే ఏం చేయలేము. ఆ, అవసరం లేదు సార్. కోఫిషియన్స్ కూడా చూసుకోవాలి సార్ మనం. సార్ ప్లస్, రెండు ప్లస్లు రెండు మైనస్లు వచ్చినప్పుడు కోఫిషియన్స్ ఎలాగొన్నా అనవసరం సార్. ఎక్స్ గ్రేటర్ దెన్ వై చెప్పవచ్చు అప్పుడు. నెక్స్ట్ 2 3 అమ్మా, అదే ఇంక మనకు రూట్స్ అవసరం లేదు, ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అదే +3 -2 వై ఈజ్ ఈక్వల్స్ టు 2 4. ఇక్కడ నో రిలేషన్ అమ్మా. +2 అనేది -2కి +3కి మధ్యలోకి వెళ్తుంది, అందుకే నో రిలేషన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 12 4 3 6 2 12 అంటే ఇక్కడ 4 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు 6 2. ఇక్కడ మళ్ళీ 2 అనేది 4 3 అనేది 6కి 2కి మధ్యలోకి వెళ్తుంది కదా, రిలేషన్ చెప్పలేం కదా, ఆప్షన్ ఈ. నెక్స్ట్ 28 7 4 ఇంకా 2 ఉంది కదా, 7 4 2 8 కదా, 8 7 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మైనస్ ప్లస్ వై ఈక్వల్స్ టు 56 7 8 2 కదా, 8 2 16 7 16 7. ఇక్కడ రెండు రూట్స్ పాజిటివ్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ వై గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్. ఏదైనా ఒకటే కదమ్మా, ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్ 60 15 4 ఇంటూ 2 8 15 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు మైనస్ వచ్చిందంటే ప్లస్ మైనస్. నెక్స్ట్ 12 వన్స్ కదా, 12 1 మైనస్ మైనస్. ఈ 8 అనేది ఈ -1 అనేది ఈ మధ్యలోకి వెళ్తుంది కదా, -8కి +15కి, అందుకే నో రిలేషన్, ఆప్షన్ ఈ. నెక్స్ట్ రెండు కాన్స్టెంట్ ముందు నెగిటివ్స్ వచ్చాయి, నో రిలేషన్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +or -9 వై ఈక్వల్స్ టు 9. రిలేషన్ ఎక్స్
లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, అంటే వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 89, 2 అంటే 6, 3. కోఫిషియన్స్ ఈక్వల్ చేసుకోవాలి కదా, ఇంటూ 15 చేద్దాం. 6 15s 90, 3 15s 45. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మైనస్ వైతో 15 4 కదా, 5 3, 2 ఇంటూ 2 కదా, 10 6 ఇంటూ 2 చేయాలి కదా, 20 12, -20 -12, అంటే ఎక్స్ లెస్ దెన్ వై. ఆప్షన్ బి. ఇక్కడ ఇక్కడ 2 ఉంది కదా సార్ కోఫిషియంట్, ఇక్కడ 15 ఉంది కదా. ఈ కోఫిషియంట్ 15 తో మల్టిప్లై చేసాం వచ్చిన రూట్స్, దీన్ని ఇంటూ 2 తో మల్టిప్లై చేసాం రూట్స్. ఆ ఆ ఇలా చేయకపోతే సరే మనం ఎలా చేసుకోవాలంటే 6 3 కదా సార్, ఎక్స్ కోఫిషియన్స్ బై 2 అంటే 3 ఒకటి 1.5 ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చే రూట్స్ అమ్మా, 10 6 డివైడెడ్ బై 15 డివైడెడ్ బై 15, 2/3 ఒకటి, 2/5 ఒకటి, 2/3 ఒకటి, 2/5 ఒకటి. పాయింట్లోకి వస్తాయి. దాని బదులు కోఫిషియన్స్ ఇంటూ మల్టిపుల్ చేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. ఒక్కోసారి మనం చూసుకోవాలమ్మా అది, కొన్ని క్వశ్చన్స్ కి డివైడ్ చేసుకుంటే ఈజీ ఉంటాయి, అవి చూసుకోండి కోఫిషియన్స్. నెక్స్ట్ దీని వాల్యూ ఎంత అమ్మా, 256 అంటే 16 కదా, 2x³ ఈజ్ ఈక్వల్స్ టు 16, x³ ఈజ్ ఈక్వల్స్ టు 8, x ఈజ్ ఈక్వల్స్ టు 2. స్క్వేర్ ఉండేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, స్క్వేర్ కి క్యూబ్ అయితే ప్లస్ వస్తుంది. ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 5 4, 2 2 5 4, వై ఈక్వల్స్ టు +5 +4 బై 2 ఎంత ఇది 2.5 ఒకటి 2 ఒకటి, వై ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఆప్షన్ సి. ఇప్పుడు వచ్చింది సార్ ఆ క్వశ్చన్, ఇందాక అడిగాం కదా. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 2x³ ఈజ్ ఈక్వల్స్ టు 16 కదా, 8 కదా, x³ ఈజ్ ఈక్వల్స్ టు 8 వచ్చింది కదా, ఎక్స్ వాల్యూ 2 కదా. ఇక్కడ మనం ఏం చేసాం, కోఫిషియంట్ లేకుండా చేస్తాం కదా మనం. ఇక్కడ 2 ఉంది కదా కోఫిషియంట్, ఇప్పుడు వచ్చిన రూట్స్ ని డివైడెడ్ బై 2 చేయాలి. ఆ ఏదైనా చేయొచ్చు, ఇంకింద డివైడ్ చేసుకుంటే అయిపోతుంది కదా, చిన్న నెంబర్ కదా, 5 4 కదా, డివైడెడ్ బై 2, 2 ఒకటి 2.5 ఒకటి. ఇక్కడ ఎక్స్ ముందు కోఫిషియంట్ లేకుండా చేస్తాం ఇక్కడ మనం, అందువల్ల ఇక్కడ వై ముందు కోఫిషియంట్ ఉంది కదా, వచ్చిన రూట్స్ ని డివైడెడ్ బై 2 చేయాలి. కోఫిషియంట్ ఎంత ఉంటే అంత, ఇక్కడ కోఫిషియంట్ 2 ఉంది కాబట్టి 2 చేసాం. లేకపోతే ఇక్కడ వచ్చిన రూట్ ని ఇంటూ 2 చేయాలి, కోఫిషియంట్ ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ ఇంటూ 2 చేసుకోవాలి ఇక్కడ. నీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. నెక్స్ట్ 4 6 24, 24 అంటే 8 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు, ఇక్కడ కోఫిషియంట్స్ ఈక్వల్ లేవు, ఇంటూ 2 చేస్తే ఈక్వల్ అవుతాయి వచ్చిన రూట్స్ ని. 3 2 ఇంటూ 2 చేయాలిగా, 6 4, 3 అనేది 6 కి 4 కి మధ్యలోకి వెళ్తుంది కదా, రిలేషన్ చెప్పలేం, నో రిలేషన్. ఆప్షన్ ఈ. నెక్స్ట్ 10 అంటే 5 2, ఓకే ఓకే, 6 4 అనేది 3 మధ్యలోకి వెళ్తుంది, 8 3కి మధ్యలోకి వెళ్తుంది. ఓకే, 5 ఇంటూ 2 కదా సార్ ఇది, 5 2 3 అంటే 5 6 ఇంటూ 2తో కోఫిషియన్స్ సమానం చేసుకోవాలి కదా, 10 12, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై వాల్యూ -10 -12, వై ఈజ్ ఈక్వల్స్ టు
17 2 2 17 4 7 4 కోఫిషియన్స్ ఈక్వల్ చేసుకోవాలిగా ఇంటూ 3 7 3 21 4 3 12 రిలేషన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై ఆప్షన్ ఏ నెక్స్ట్ 12 2 24 కదా అంటే మళ్ళీ 8 3 -8 -3 x ఈజ్ ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు 12 కదా 4 3 -4 -3 రిలేషన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు నో రిలేషన్ అమ్మా -8 -3 మధ్యలో 4 ఉందిగా చూడండి అది -8 -4 -3 ఉందిగా రిలేషన్ మనం చెప్పలేం కదా -8కి -3కి మధ్యలో -4 ఉందిగా రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయలేం కదా నో రిలేషన్ ఆప్షన్ బి ఓకే ఇక్కడ -8 -3 కదా ఇక్కడ -4 -3 కదా -4 ఇప్పుడు చూడండి -8 పెద్ద నుంచి చిన్నకి వెళ్దాం -4 కదా తర్వాత -3 ఈ 4 అనేది ఈ రెండిటి మధ్యలోకి వెళ్ళిపోతుందా రిలేషన్ మనం చెప్పలేం నో రిలేషన్ నెక్స్ట్ క్వశ్చన్ 21 7 3 ఇక్కడ కోఫిషియన్స్ ఈక్వల్ లేవు ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 ఉంది ఈక్వల్ గా 3 ఈక్వల్ ఉంది ఈ కోఫిషియంట్ ఏం చేద్దాం ఇంటూ 8 దీన్ని ఇంటూ 7 వచ్చిన కోఫిషియంట్ ఇంటూ 8 చేద్దాం 8 7 56 8 3 24 -56 -24 x is equals to ఇప్పుడు y కోఫిషియన్స్ 24 5 8 3 5 4 2 4 5 26 ఇంటూ 7 కదా కోఫిషియంట్ ని 7 2 140 -7 6 42 y కోఫిషియన్స్ రిలేషన్ -56 -140కి -42కి మధ్యలోకి వెళ్తుంది కదా రిలేషన్ మనం చెప్పలేం కదా x is equals to y ఆర్ నో రిలేషన్ నెక్స్ట్ 15 రూట్స్ ఏంటమ్మా 15 అంటే 5 3 సరిపోతుంది కదా ఎక్స్ కోఫిషియంట్ ఇంటూ 2తో చేయాలి కదా ఎందుకంటే y కోఫిషియంట్ ఇంటూ 2 ఉంది కాబట్టి y స్క్వేర్ కోఫిషియంట్ వచ్చిన రూట్స్ ఇంటూ 2 కదా 10 6 ప్లస్ కదా y 2 5 కదా సరిపోతుంది ఇంక రూట్స్ అవసరం లేదు కదా దానికి 5 2 ఇక్కడ ప్లస్ ప్లస్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై కదా ఆప్షన్ ఏ నెక్స్ట్ 28 7 4 ఇంటూ 2 7 8 -8 +7 ఎక్స్ రూట్స్ వై రూట్స్ 56 7 8 ఇంటూ 2 కదా 16 7 +16 +7 రిలేషన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై y greater than equals to x నెక్స్ట్ 60 2 into 60 అంటే 2 into 12 5 12 5 కదా 4 3 చూద్దాం 15 8 కోఫిషియన్స్ ఈక్వల్ లేవు కదా ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఇంటూ 3 ఇంటూ 2 వచ్చిన రూట్స్ ని ఇక్కడ ఇంటూ 3 చేయాలి కదా ఎక్స్ రూట్స్ అంటే 45
8 3 24. ఇక్కడ మైనస్ ఉంది కదమ్మా, ఈక్వేషన్స్ రెండు పాజిటివ్ రావు కదా, ప్లస్ మైనస్ ఎక్స్ రూట్స్ అది వై రూట్స్ ఇప్పుడు చూద్దాం. 4 3 12 1 కదా, ఇంటూ 2 24 -2 రిలేషన్, నో రిలేషన్. 45కి మధ్యలోకి వెళ్తుంది కదా, 24కి మధ్యలో -2 ఉంటుంది కదా, నో రిలేషన్. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు వై. నెక్స్ట్ నో రిలేషన్, కాన్స్టెంట్ ముందు డైరెక్ట్ మైనస్ మైనస్ వచ్చింది, ఆప్షన్ ఈ. ఇలాంటి 5 క్వశ్చన్స్ ఇచ్చితే ఇంకేం ఉండదు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్స్ టు వై -8 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 కదమ్మా, ప్లస్ ఆర్ మైనస్ 3. వై ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ కదమ్మా, అటు వెళ్తే రూట్ అవుద్ది. ఓకే, అర్థమైంది. స్క్వేర్స్ 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 ఉండేటప్పుడు ఈక్వేషన్ రెండు రూట్స్ రావాలి కదా, మనం లీనియర్లోకి తీసుకొచ్చేస్తున్నాం కదా దాన్ని, అది అందుకని ఆలోచించాను. ఇప్పుడు స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు రూట్స్ రావాలి కదా, స్క్వేర్ ఉంటే. లీనియర్లు అంటే ఒకటే రావాలి కదా, ఇక్కడ ఒకటే వచ్చింది కదా, స్క్వేర్స్ క్యాన్సిల్ చేస్తే. ఇక్కడ 3 స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. వై -8 ఈజ్ ఈక్వల్స్ టు 9, వై ఈక్వల్స్ టు 3m, వై ఈక్వల్స్ టు 11, వై గ్రేటర్ దాన్ ఎక్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 40 8 5 -8 +5 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు 30 అంటే 6 5 +6 +5 రిలేషన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నో రిలేషన్, కాన్స్టెంట్ ముందు మైనస్ వచ్చింది, నో రిలేషన్, ఆప్షన్ ఈ. నెక్స్ట్ 84 అంటే 12 7s కదా, 7 2 is 14 12 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ వై ఈక్వల్స్ టు 7 7 8s కదా, ఇంటూ 2 కదా, కోఫిషియన్స్ ఇంటూ 2 చేస్తే 16 14 -14 ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ సి. నెక్స్ట్ ఇంక ఇటువంటి ఇస్తే నో రిలేషన్. నెక్స్ట్ 6 7 రెండు ప్లస్లో వస్తాయి, 6 7, వై ఈక్వల్స్ టు 8 9. 8 9 అంటే ఎక్స్ లెస్ దెన్ వై కదా, ఆప్షన్ బి. నెక్స్ట్ రెండు రూట్స్ పాజిటివ్ వస్తుంది, 21 1, ఇక్కడ 7 8 కదా, ఇంటూ 3 రూట్ కోఫిషియన్స్ ఇంటూ 3 చేసేవాళ్ళు కదా, సమానం చేయాలంటే ఇంటూ 3 7 3 సార్ 21 24, రెండు పాజిటివ్సే, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఆప్షన్ డి. నెక్స్ట్ 36 9 4 2 9 8 44 అంటే 11 4 2 11 8
పాజిటివ్ కదా, కాకపోతే 9 ఏమవుతుంది, +11కి +8కి మధ్యలోకి వెళ్తుంది. నో రిలేషన్. ఆప్షన్ ఈ. ఓకే. x ఈజ్ ఈక్వల్స్ టు 13, y ఈక్వల్స్ టు +or -13, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ బి. నెక్స్ట్ 25, 5 ఇంటూ 5, 3 ఇంటూ 3, 15, 5, x కోఫిషియన్స్ -5 -15, 3 ఇంటూ 4 ఇంటూ 2 కదా, 12, 2, -12 -2, నో రిలేషన్. నో రిలేషన్. వచ్చిన రూట్స్ ఇక్కడ మనకి రెండు కూడా నెగిటివ్ వస్తాయి. 3 2 సరిపోతుంది, ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు. 3 2 x ఈజ్ ఈక్వల్స్ టు y వాల్యూ 24 అంటే 8 3, ఇక్కడ 3 ఉంది. 4 2, 12 6, -12 -6, x గ్రేటర్ దాన్ y. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ వచ్చిన రూట్స్ మనకి రెండు నెగిటివ్ వస్తాయి, ఇక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుంది. 76 అంటే 4 4 19, 4 19s, 19 4, +19 -4. నెక్స్ట్ 45, 9 5, -9 -5, x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ సి. మైనస్ ఉందిగా ఇక్కడ రిలేషన్. ఇప్పుడు చూడండి, అక్కడ x² -19 +4 -76 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇది దీని వాల్యూ ఎంత అవుతుంది, -15x అవుతుంది కదా. -19 +4 కదా, 0కి అవతలకి వెళ్తే ఏమవుద్ది, +19 -4 అవుతుంది కదా. 0 అవతలకి వెళ్ళిపోతుంది కాబట్టి +19 -4 తీసుకుంటాం. మనం నార్మల్గా అయితే -19 +4 వస్తుంది అనమాట. రూట్స్ 0 అవతలకి వెళ్ళిపోవడం వల్ల సింబల్స్ మారిపోతాయి కదా, సైన్స్ మారిపోయి. 8 15, 4 2, 5 3, 26, 26, రెండు ప్లసెస్ వస్తాయి, +20 +6. ఇక్కడ వచ్చిన రూట్స్ ఇంటూ 4 చేయాలి. 2 5 సరిపోతుంది కదా, -3 వస్తుంది. +5 -2 కదా, ఇంటూ 4 -10 +20, నో రిలేషన్ గా. -10 +20 ఉంది కదా, -6 ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా, నో రిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్. 18 6 3 2 3 2 కదా, 3 3 is 9, 2 2 is 4, +9 +4, x is equals to y equals to 2 కదా. కోఫిషియన్స్ ఈక్వల్ చేసుకోవాలంటే వచ్చిన రూట్ ని కూడా 2 చేయాలి కదా. y equals to +4, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు y. ఆప్షన్ డి. నెక్స్ట్
ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ 10x మైనస్ 2x మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x మైనస్ ప్లస్ ప్లస్ ఎంత 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4 కదా, -4 ఎక్స్ రూట్స్ వాల్యూ. నెక్స్ట్ y, y ఈక్వల్స్ టు 4, y స్క్వేర్ ఈక్వల్స్ టు 4, 4 కదా, y స్క్వేర్ ఈక్వల్స్ టు 4, y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 కదా, x లెస్ దెన్ y. ఆప్షన్ ఏ. చిన్నది కదా సార్, పెద్దది కదా సార్, -4 కంటే -2 పెద్దది కదా. ఓకే. నెక్స్ట్ 112. 112 అంటే రూట్స్ అమ్మ, 4తో అవుతుంది కదా, 4 2s 4 8s 7 4, ఇంకో ఇంటూ 3 ఉంది కదా, 37 రావాలి. 7 3s 21, 4 into 4 16, x is equals to y వాల్యూ 63, 7 9 కదా, +9 -7 ఇంటూ 3 కదా, -21 +27. రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఇన్ బిట్వీన్ ఉంటాయి కదా, -21కి 27కి. నో రిలేషన్. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ 5 4 3. అలా రాసుకోవచ్చు, 4 2 2 కదమ్మా, 4 3 12 5 కదా, x ఈజ్ ఈక్వల్స్ టు, కానీ ఏమున్నది, రూట్స్ రెండు ఈక్వల్ కాదు కదా, ఇంటూ 5 ఇంటూ 3 చేయాలి కదా, ఇంటూ 5 చేస్తే 60 25, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -60 -25, ఎందుకంటే పాజిటివ్ ఉంది కదా, రూట్స్ నెగిటివ్కి వెళ్తాయి. 6 3 6 5 33, ఇక్కడ రూట్స్ ఇంటూ 3 చేయాలి కదా, -90 -9. నో రిలేషన్ గా క్లియర్ తెలిసిపోతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్, 720 రాసుకోవచ్చు సార్, 728. 9 81, 81 అంటే 9 9, 3 3, 27 27 రూట్స్, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 27 27 అమ్మా, 728. ఓకే, రాదు రాదు రాదు. 728, 8 91s, 13 7s, 4 2 కదా, 4 28 26, x ఈజ్ ఈక్వల్స్ టు
టూ టూ 13s 26 7 4 28 సరిపోతుంది ఇంకా 54. 676 26 స్క్వేర్ కదా అది. 26 రిలేషన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఆప్షన్ డి. నెక్స్ట్ ఈ రూట్స్ రా ఉండకూడదన్న రూట్స్. 11 13 కదా, 12 11 12 కదా 132. రూట్స్ దీనికి 11 12 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు 156 అంటే 4 3s 39 11 13 3s 12 13. బోత్ ద రూట్స్ పాజిటివ్ కదా. కంపారిజన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై కదా. ఆప్షన్ ఈ. 65 రూట్స్ 13 5s 13 5 208 4th అవుతుంది కదా. 452s 13 4s చూడండి. 13 4s 4 4 16 13 29 వస్తుంది. 16 13 రిలేషన్ ప్లస్లో రెండు పాజిటివ్. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఆప్షన్ డి. నెక్స్ట్ 50 10 5 35 7 5s. నో రిలేషన్ గా. ఆప్షన్ ఈ. 49 7 7 ఎక్స్ కోఫిషియన్స్ వాల్యూ 7 7 7 3 7 3 ప్లస్ 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 ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 24 6 4 అవ్వదు కదా 6 4. కాన్స్టెంట్ మైనస్ ఉంది మనకి, ఒక వాల్యూ పెద్దది రావాలి కదా. 12 2 ప్లస్ 12 మైనస్ 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు -2 -2 ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఆప్షన్ బి. 52 52 అంటే 14 3s ప్లస్ 14 ప్లస్ 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు 45 అంటే 9 5 ప్లస్ 9 ప్లస్ 5 నో రిలేషన్ గా. ఇన్ బిట్వీన్ ఉంటాయి కదా, +14 -3కి +9 +5 ఇన్ బిట్వీన్ ఉంటాయి కదా. నో రిలేషన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 84 12 7s కదా. 4 4 3 21 4 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు 147 అంటే 7 21s 21 7 ప్లస్ రిలేషన్ నో రిలేషన్ గా. +21 +4 మధ్యలో ఉంటాయి కదా, ఇన్ బిట్వీన్ ఉంటాయి కదా, +20 ప్లస్. నో రిలేషన్. ఆప్షన్ ఏ. ఓకే.
ఇంతేనమ్మా, దీనికి మించి ఇంకేమన్నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ప్రీవియస్ ఇయర్ ఎస్బీఐ పిఓ ఐబిపిఎస్ పిఓ పేపర్స్ తీసుకుని ఇచ్చిన అమ్మాయి టాప్ 50 క్వశ్చన్స్. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకు బాగా రావాలనుకుంటే మల్టిప్లికేషన్స్ బాగా రావాలమ్మా. మల్టిప్లికేషన్స్ రూట్స్ తీసుకొని రావాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో రూట్స్ తీసుకుని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయినట్లుగా. మాక్సిమం మెజారిటీ రూట్స్ తీసుకుంటే చాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో. టేబుల్స్ రావాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ టేబుల్స్ రావాలి. టేబుల్స్ వస్తే అయిపోతుంది. చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు వరకు మనకి కాన్స్టెంట్ ముందు నెగిటివ్ వచ్చింది చూడండి సార్. అవి ఏంటంటే ఇమేజినరీ రూట్స్ అవుతాయి. అవి ఉంటాయి అన్నమాట. ఇమేజినరీ రూట్స్ ఉంటాయి, డిఫైన్ చేయలేము. అందుకే నో రిలేషన్ అనమాట. ఏదైనా ఈక్వేషన్ తీసుకొని మీకు ఎప్పుడైనా రాకపోతే ఏదైనా ఈక్వేషన్ ఈ ఫామ్లో వేయండి. -b ± b² - 4ac/2a. ఈ ఫామ్లో వేస్తే మనకి రూట్స్ వాల్యూ వస్తాయి అన్నమాట. ఒకటి ఇదే చేద్దాం. ఇదే చేద్దాం ఫస్ట్ది. x² - 25x + 84 = 0. -b అంటే ఇదే కదా. -b అంటే -25 కదా. ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే 25² 625 -4 ఇంటూ ఏ వాల్యూ 8 లేదంటే 1 కదా. 1 c 84/2 ఏ వాల్యూ 1 కదా. మైనస్ ఇంటూ మైనస్ +25 ±√625 -4 ఇంటూ 84 4 4 16 4 8 32 1 336 బై 2. 625లో 336 తీసేయండి అమ్మ. 9, 11లో 3 తీస్తే 8, 289. 289 రూట్ అంటే 17 కదా. 25 ±17/2. ఫస్ట్ +17 చేద్దాం. 42/2 అంటే 21. ఇంకోసారి -17 చేయాలి కదా. 8/2 4. ఎక్స్ వాల్యూస్ ఎంతమ్మా? 21 4. మనం ఇదంతా చేయకుండా ఈజీగా దీనికి మల్టిప్లికేషన్స్ కట్టుకుంటూ వచ్చేస్తుంది కదా. చేస్తే ఇలాగే చేయాలి. ఇలాగే చేయాలి సార్. ఇలాగనే చేయొచ్చు. మళ్ళీ దీనికి చూడండి, ఇది ఒక ప్రాసెస్. రూట్స్ కట్టుకోవాలంటే ఇంకో ప్రాసెస్. x² - 25x + 84. సార్ ఇదే సార్, మనం దీనికి రూట్స్ కట్టుకోవడం అంతే. మనకు తెలియక చిన్నప్పటి నుంచి ఎలా చదివామంటే 84 కంటే దీనికి రూట్స్ కట్టుకుంటాం మనం. డివిజిబిలిటీ రూల్స్ ఇవి ఉంటాయి కదా. 12 7 రావట్లేదు. 4 3 21 4 కదా. x² - 21x - 4x + 84 = 0. x కామన్ తీస్తే x - 21. ఇక్కడ -4 కామన్ తీస్తే x - 21 = 0. x - 4 x - 21 = 0. ఇప్పుడు x వాల్యూస్, రూట్ వాల్యూస్ 21, 4. ఇది చేసేవాళ్ళం మనం 10th వరకు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఇదే టాపిక్ మనకి. ఇంతే, ఇలాగే ఉండేది. ఇవన్నీ రూట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. దీనికి 21 4 వస్తుందంటే అవే రూట్స్. ఇంకా మన రూట్స్ ఇంకా స్పెసిఫిక్గా దానికోసం ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ లాగా ఇవంతా చేయాల్సిన అవసరం ఉండదు. మీకు చాలా కష్టంగా ఉన్న ఈ రూట్స్ తెగట్లేదు, చాలా పెద్ద నెంబర్ ఇస్తాడు. అది కాక మల్టిప్లికేషన్స్ ఎలా ఇచ్చాడంటే
29తో ఇచ్చాడు అనుకోండి, అంత మనం డిజిబిలిటీ చేయలేం కదా. 29 × 28 ఇచ్చాడు అనుకోండి, ఇది ఇచ్చాడు అనుకోండి, ఆ నెంబర్ రూట్స్ అవ్వనుకోండి మనకి వాల్యూస్, అంత వాల్యూ అంటే మనకు తెలియదు కదా. అప్పుడు తెలియపోయినప్పుడు -b +or -b² -4ac/2a ఈ ఫార్ములా యూజ్ చేసుకుంది. చాలా పెద్ద రూట్స్ వస్తే మనకు తెలియకపోతే ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుంది, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. సరే, ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి మనం మ్యాక్సిమం 2 to 3 minutes టైం, 5 క్వశ్చన్స్ కూడా 2 to 3 minutes ఇవ్వాలి సార్, ఎక్కువ ఇవ్వకూడదు టైం. 5 క్వశ్చన్స్ కూడా మనకి 2 to 3 minutes అయిపోవాలి. 2 to 3 minutes అయిపోతేనే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి టైం దొరుకుతుంది. ఇది ఎలా వస్తుందంటే బై ప్రాక్టీస్. ఇది పిఓ లెవెల్ క్వశ్చన్స్ ఇంత ఉన్నాయంటే క్లర్క్ లెవెల్ క్వశ్చన్స్ చూడండి, మీకు అర్థమవుతాయి. కొద్దిగా ఈజీగానే ఉంటాయి క్లర్క్ లెవెల్ క్వశ్చన్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.